అధ్యక్షులు. ఈరోజు దేశవ్యాప్తంగా సమగ్ర కులగణన చేపట్టి జనాభా దామాష ప్రకారం బీసీ రిజర్వేషన్ పెంచాలని, మహిళా బిల్లులో బీసీ మహిళలకు పెంచాలని, కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసి బీసీల సంక్షేమానికి 1,00,000 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా గ్రామ పంచాయతీ ఎన్నికలకు ముందే సమగ్ర కులగణన చేసి బీసీ రిజర్వేషన్లు పెంచిన తర్వాతనే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని చెప్పి ఈరోజు ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర వేలాది మందితో ధర్నా చేయడం జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మేము డిమాండ్ చేస్తున్నాం. ఇలా కులగణన చేయండి లేదా మీ కుర్చీలను ఖాళీ చేయండి. కులగణన చేయకుండా బీసీలను నిర్లక్ష్యం చేస్తే మాత్రం ఖచ్చితంగా మీ భర్తం పట్టడానికి బీసీలు సిద్ధంగా ఉన్నారు. ఈరోజు 10 సంవత్సరాల బీజేపీ పాలనలో కులగణన చేయడానికి 400 సీట్లు వస్తాయనుకున్నటువంటి బీజేపీ పార్టీ 240 సీట్లకు పరిమితం అయిపోయింది. సంపూర్ణ మెజార్టీగా ఉన్నటువంటి బీజేపీ పార్టీ గతంలో ఇలా సంకీర్ణ మెజార్టీ జరిగింది. అంటే బీసీలను నిర్లక్ష్యం చేసినందుకు, బీసీల డిమాండ్లను పరిష్కరించకుండా దేశంలో ఉన్నటువంటి 70 కోట్ల మంది బీసీల ఆకాంక్షలను పరిష్కరించాలని ఓబీసీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఉన్నప్పటికీ ఓబీసీలు మొన్న బీజేపీ ఓటు వేయలేదు, మద్దతు ఇవ్వలేదు. అందుకోసం ఇవాళ 240కి అంటే కనీసం సంపూర్ణ మెజార్టీ కూడా సాధించడానికి పరిస్థితి వచ్చింది. ఇవాళ రాహుల్ గాంధీ గారు కూడా దేశవ్యాప్తంగా కులగణన చేసి ఓబీసీలకు జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్ పెంచుతామన్నందుకు వారు ఇవాళ 100 సీట్లకు అంటే మెజార్టీగా లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష పాత్ర వచ్చింది. ఇండియా కూటమి దాదాపు ఇవాళ మొదటి కంటే ఎక్కువగా దాదాపు అధికారంలోకి చేరి అంటే ఓబీసీ కులగణన చేస్తామన్నటువంటి ప్రతిపక్ష హోదా దక్కింది. ఓబీసీ కులగణన చేయను అని చెప్పి కరాఖండిగా చెప్పినటువంటి బీజేపీ పార్టీ చావు తప్పి కన్నులు ఉండమని తెలుసు. కాబట్టి ఇప్పటికైనా మీ బీసీ వ్యతిరేక వైఖరి మార్చుకోండి. బీజేపీ ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పటికైనా బీసీల మీద దృష్టి సారించండి. ఓబీసీ కులగణన చేపట్టండి. జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్ పెట్టండి, బడ్జెట్ పెట్టండి, కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టండి, ప్రివిలేజ్ రద్దు చేయండి, ఓబీసీ ఉద్యోగులకు ప్రమోషన్ రిజర్వేషన్ చేయండి. అట్లా చేస్తేనే బీసీలు ఆదరిస్తారు. లేకపోతే మాత్రం మిమ్మల్ని ఖచ్చితంగా బీసీ సమాజం ఎప్పటికి క్షమించదు. మీరు ఓబీసీ కార్డులు ఉపయోగించి ఇవాళ ఓబీసీ ప్రధానమంత్రి చెప్పుకున్నారు తప్ప ఓబీసీలకు ఏ ఉపయోగం లేదు. కాబట్టి ఓబీసీలకు చేయాలి. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు మొన్న ఎన్నికల్లో కేసీఆర్ గారు 10 సంవత్సరాలుగా పరిపాలించినప్పుడు కులగణన చేయకుండా బీసీ రిజర్వేషన్లు పెంచకుండా స్థానిక సంస్థల ఎన్నికలు చేసినందుకే కేసీఆర్ గద్దె దిగిపోయాడు. మీరు అట్ట కాకుండా కేసీఆర్ చేసిన మోసాన్ని, కేసీఆర్ చేసిన తప్పుదాన్ని మేము చేయనన్నందుకే మిమ్మల్ని నియంత్రైనటువంటి కేసీఆర్ని గద్దె దింపి మిమ్మల్ని గద్దెని మీద కూర్చోబెట్టడం జరిగింది. ఇవాళ ఓడదాటక ముందుకు ఓడదాటినాక గోడమల్లయ్య అనే చందంగా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో మేము స్థానిక సంస్థలకు ఎన్నికం మేము రిజర్వేషన్లు పెంచకుండానే పోతాము అంటే ఇలా ఈ ధర్నాకు వచ్చినటువంటి గౌరవ పార్లమెంట్ సభ్యుడు మల్లిరావు గారు స్పష్టంగా చెప్పింది. మేము కులగణన చేసి బీసీ రిజర్వేషన్ పోయిన తర్వాతనే ఎన్నికలకు వెళ్ళాలి. నేను యాజ్ ఏ పార్లమెంట్ సభ్యుడిగా ఒక సామాజిక ఉద్యమకారుడిగా రేవంత్ రెడ్డి గారికి లెటర్ రాస్తా, నేను స్వయంగా చెప్తానని చెప్పడం జరిగింది. ఇవాళ మీ గాంధీ భవన్లో కానీ కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి 99% మంది కులగణన చేసినట్టునే గ్రామ పంచాయతీ స్థానిక సంస్థ ఎన్నికలు నిర్వహించాలని చెప్తున్నారు. మీరు ఇవాళ రాహుల్ గాంధీ గారి మాటకి విలువ చేయడం లేదా అని అడుగుతున్నారు. ఇవాళ కొంతమంది బీసీ ఉద్యమకారులు మొన్ననే కులగణన చేసేలా రేవంత్ రెడ్డిని ఒప్పించాలని చెప్పి ఏఐసీసీ ఆఫీసులు ముట్టడించడం జరిగింది. కాబట్టి ఉద్యమం బీసీ ఉద్యమం మా చేత లేదు, ప్రజల చేత పోయింది. కాబట్టి ఎక్కడికక్కడ మీరు కులగణన చేయకపోతే మాత్రం ఎక్కడికక్కడ అడ్డుకుంటారు, ఎక్కడికక్కడ జనాలు చేస్తారు, నిలదీస్తారు, మీ భర్తరు అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మర్యాదగా మా మాట వింటే ఓకే, లేకపోతే ఇప్పటికే తెలంగాణలో దేశవ్యాప్తంగా మొన్న పంజాబ్లోని అమృత్సర్లో జాతీయ ఓబీసీ మహాసభ పెట్టి 10,000 మంది ప్రతినిధులు వచ్చారు. అంటే రోజు రోజుకు ఓబీసీల ఐక్యత పెరుగుతున్నది, ఓబీసీలలో చైతన్యం వస్తుంది. కాబట్టి ఓబీసీలో వస్తున్న ఐక్యతను చైతన్యాన్ని పసిగట్టి ఆ ఓబీసీ డిమాండ్లు నెరవేర్చకపోతే మాత్రం ఖచ్చితంగా మీ వెంటాడతాం. ఇవాళ మేము ఒకటే నినాదం అనుకుంటున్నాం, బీసీ కులాల లెక్కలనే చేయండి, లేకపోతే మీ కుర్చీలలో ఖాళీ చేయండి అని చెప్పి నినాదంతో దేశవ్యాప్తంగా పర్యటిస్తాం. అవసరమైతే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఓబీసీ బస్ యాత్ర పెడతాం. మీ యొక్క సంఘటన చేస్తామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తాం.